హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంటోల్ హిస్టరీ తెలుగు ఛానల్. నా పేరు ఆదర్శ్. ఆకాశంలో తారలు ఎన్ని ఉన్నా దిశానిర్దేశం చేసే తార ఒక్కటే. సినీ వినీలాకాశంలో నటతారలు ఎన్ని ఉన్నా మన మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోయింది ఎన్టీఆర్ ఒక్కడే. ఆయన రామునిలా నటిస్తే రాముడయ్యాడు, కృష్ణుడిలా నటిస్తే కృష్ణుడయ్యాడు, రావణుడిలా నటిస్తే రావణుడయ్యాడు, భీష్ముడిలా నటిస్తే భీష్ముడయ్యాడు. మనకు మాత్రం రాముడన్నా కృష్ణుడన్నా అన్న ఎన్టీఆర్ బొమ్మే కనబడుతుంది. ఆయన నటించలేదు, పాత్రల్లో జీవించాడు. ఆయన తెరపై మాత్రమే జీవించలేదు, రాజకీయ నాయకుడై ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు. ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు. ప్రజలు ఆయన్ను విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అని పిలుస్తారు. 1968లో పద్మశ్రీ అవార్డుతో ప్రభుత్వం ఆయన్ను సత్కరించుకుంది. ఆయన అవార్డులకు అతీతుడు. అందుకే ఆయన పేరునే 1996లో ఎన్టీఆర్ జాతీయ పురస్కారం అంటూ భారత ప్రభుత్వం ఏర్పాటు చేసి ఆయన పేరుతో అవార్డులు ఇచ్చింది. ఎన్టీఆర్ 1923 మే 28న కృష్ణా జిల్లా నిమ్మకూరు గ్రామంలో లక్ష్మయ్య చౌదరి, వెంకట్రావమ్మలకు జన్మించాడు. విజయవాడ మున్సిపల్ హై స్కూల్లో చదివాడు. తర్వాత విజయవాడ ఎస్ఆర్ఆర్ కాలేజీలో చేరాడు. అక్కడ మొదటిసారి రంగస్థలంపై స్త్రీ వేషం వేశాడు. పాత్ర పేరు నాగమ్మ. కానీ స్త్రీ వేషం కట్టిన తన మీసాలు తీయనని మొండికేసి మీసాలతోనే నటించాడు. అందుకే అప్పట్లో అంతా ఆయన్ను మీసాల నాగమ్మ అని అనేవారు. ఈ వేషాన్ని ఎన్టీఆర్ తో కట్టించింది 1000 పడగల లాంటి ప్రఖ్యాత నవలలు రచించిన విశ్వనాథ సత్యనారాయణ. ఈయన రామాయణ కల్పవృక్షం అనే గ్రంథం రాయటం ద్వారా జ్ఞానపీఠ అవార్డును పొందాడు. ఎస్ఆర్ఆర్ కాలేజీలో తెలుగు విభాగానికి అధిపతిగా ఉండేవాడు. తర్వాత ఎన్టీఆర్ అనేక నాటకాల్లో నటించాడు. ఆయన నటుడిగానే కాక అప్పట్లో మంచి చిత్రకారుడు కూడా. చిత్రకారుడిగా ఎన్నో బహుమతులతో గుర్తింపు పొందాడు. సైకిల్ పై తిరుగుతూ పాల వ్యాపారం చేసేవాడు. కిరాణా షాపు, ప్రింటింగ్ ప్రెస్లలో పనిచేశాడు. తర్వాత మంగళగిరిలో సబ్ రిజిస్టర్ గా ఉద్యోగం చేశాడు. కానీ సినిమాల్లో చేరాలన్న కోరిక వల్ల ఆ ఉద్యోగం 3 వారాల్లో మానేశాడు. 1942 మే నెలలో తన 20 ఏళ్ల వయసులో మేనమామ కూతురైన బసవతారకం గారిని వివాహం చేసుకున్నాడు. పెళ్లయ్యాక 2 సార్లు పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడు. తర్వాత గుంటూరులోని ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీలో చేరాడు. అక్కడ రంగస్థల నాటకాల్లో నటించాడు. ఆ సమయంలోనే నేషనల్ ఆర్ట్ థియేటర్ గ్రూప్ అనే నాటక సంస్థను స్థాపించాడు. కొంగర జగ్గయ్య, ముక్కమల, నాగభూషణం, కేవీఎస్ శర్మ అనే వారితో నాటకాలు చేసేవాడు. పాపం అనే నాటకం బాగా చేసేవారు. ఈ సంస్థ తర్వాత మూవీస్ కూడా నిర్మించింది. 1950లో బిఏ సుబ్బారావు అనే అతని దర్శకత్వంలో పల్లెటూరు పిల్ల అనే మూవీలో నటించాడు. ఇందులో ఎన్టీఆర్ పేరు జయంత్. ఇతనితో పాటు మరో హీరోగా ఏఎన్ఆర్ నటించాడు. ఒకే హీరోయిన్ ను 2 అబ్బాయిలు ప్రేమించే కథ ఇది. అయితే మొట్టమొదట 1949లో రిలీజ్ అయిన సినిమా మన దేశం. ఇందులో ఎన్టీఆర్ పోలీస్ ఇన్స్పెక్టర్ గా చేశాడు. ఈ సినిమాకు ఎల్వి ప్రసాద్ దర్శకుడు. భారత స్వాతంత్ర సంగ్రామం ఈ చిత్ర కథకు ప్రేరణ. ఈ సినిమా ఎన్టీఆర్ కి పెద్ద స్టార్ గా గుర్తింపు తెచ్చింది. ఆ తర్వాత 1951లో పాతాళ భైరవి, తర్వాత మల్లీశ్వరి, 1952లో పెళ్లి చేసి చూడు అనే సినిమాల్లో చేశాడు. ఆ కాలంలో పాతాళ భైరవి 10 సెంటర్లలో 100 రోజులు ఆడింది. ఇక ఆ సినిమా ఎంత హిట్ అయిందో తెలుగు వారమైన మనకు ఒకరు చెప్పేదేముంటుంది. తర్వాత 1956లో మాయాబజార్ వచ్చింది. ఇందులో నటించినందుకు ఆయనకు 7,500 రూపాయలు పారితోషకం ఇచ్చారు. అప్పట్లో అదే అందరికంటే ఎక్కువట. అలా ఆయన ఎన్నో చరిత్ర సృష్టించిన సినిమాలలో నటించాడు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కలిపి 400 సినిమాలలో నటించాడు. 1961లో సీతారామ కళ్యాణం అనే సినిమాతో దర్శకుడిగా కూడా మారాడు. దానవీర సూరకర్ణ, బ్రహ్మర్షి విశ్వామిత్ర లాంటి సినిమాలకు దర్శకత్వం చేశాడు. ఆయన నటించిన యమగోళ, అడవిరాముడు, బొబ్బిలిపులి లాంటి చిత్రాలు బాక్సాఫీస్ ని బద్దలు కొట్టాయి. ఆయన ఎంతటి నటుడో అంతటి ఖచ్చితత్వం కలవాడు, క్రమశిక్షణ కలవాడు. తన గొంతు కాపాడుకోవడానికి ప్రతిరోజు మెరీనా బీచ్ లో సాధన చేసేవాడు. బృహన్నల పాత్ర చేయడానికి కూచిపూడి నాట్యం నేర్చుకున్నాడు. ఆయన కెమెరా ముందు డైలాగ్ చెప్పడానికి ఒక్కసారి కూడా తడబడలేదట. భారతదేశంలో 1952 జనవరి 24న ప్రారంభమైన అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో దక్షిణ భారతదేశం నుండి ఎంపికైన ఏకైక చిత్రం ఎన్టీఆర్ నటించిన పాతాళ భైరవి. మల్లీశ్వరి సినిమా 1952లో బీజింగ్ చలనచిత్రోత్సవంలో ప్రదర్శింపబడింది. మహామంత్రి తిమ్మరుసు చిత్రం 1963లో కాన్స్ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శింపబడింది. లవకుశ సినిమా 1964లో జకార్తాలో జరిగిన అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శింపబడింది. నర్తనశాల 1964లో జకార్తాలోను, ఉమ్మడి కుటుంబం 1968లో మాస్కోలోను, కంచుకోట చిత్రం 1968లో బెర్లిన్లోను, దేశోద్ధారకులు చిత్రం 1974లో కైరోలో జరిగిన చిత్రోత్సవంలో ప్రదర్శింపబడింది. అలా ఆయన కళామ తల్లికి ప్రియమైన ముద్దుబిడ్డగా నిలిచిపోయాడు.
ఇది అంతా ఆయన సగం జీవితం మాత్రమే. తర్వాత తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా అంటూ 1982 మార్చి 29 సాయంత్రం 2:30 తెలుగుదేశం అనే పేరుతో కొత్త పార్టీని పెట్టాడు. తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడానికి, తెలుగు జాతికి ఒక గుర్తింపు గౌరవం తేవడానికి కుళ్ళిపోయిన వ్యవస్థను కూకటి వేలతో పెకలించి నూతన వ్యవస్థను నిర్మిస్తానన్నాడు. ప్రచారానికి ఒక చెవర్లెట్ కారును తయారు చేయించాడు. దాని పేరు చైతన్య రథం. కాకి దుస్తులు వేసుకొని ఒక కార్మికునిలా ప్రచారం సాగించాడు. 70 రోజులు విశ్రాంతి అనేది లేకుండా 35,000 కిలోమీటర్ల దూరం తిరిగాడు. ఆయన ప్రచారం ఉప్పెనలా సాగింది. ఆయన ప్రసంగాలు ప్రజల గుండెల్లో కోటి కొత్త ఆశలు నింపుతూ ఉద్రేకంగా దేశ చరిత్రలో ఎక్కడా విని ఉండని రీతిలో సాగింది. 1983 జనవరి 7న మధ్యాహ్నం ఎన్నికల ఫలితాలు వచ్చాయి. 199 సీట్లతో ఎన్టీఆర్ తెలుగుదేశం జయకేతనం ఎగరవేసింది. దశాబ్దాలుగా ఏకఛత్రాధిపత్యం సాగిస్తున్న కాంగ్రెస్ పాలన అంతమైంది. కానీ 1984 ఆగస్టు 16న నాదెండ్ల భాస్కర్ రావు వెన్నుపోటుతో ఎన్టీఆర్ ని దింపేశాడు. కానీ సెప్టెంబర్ 16న తిరిగి తన అధికారాన్ని తాను సాధించాడు ఎన్టీఆర్. 1985లో మధ్యంతర ఎన్నికలకు దిగి ఘన విజయం సాధించాడు. సీఎం అయ్యాక బుల్లెట్ ప్రూఫ్ కారు వచ్చేదాకా ఆయన తన పాత కారునే వాడేవాడు. 1991లో నంద్యాల నియోజకవర్గానికి పివి నరసింహారావు ప్రధాని అభ్యర్థిగా నిలబడగా తెలుగువాడు పీఎం అవుతాడని అతనికి పోటీగా తమ పార్టీ నుండి అభ్యర్థిని నిలబెట్టలేదు. సీఎం అయ్యాక తన జీతం ₹1 అని నెల జీతంగా ₹1 తీసుకునేవాడు. ₹2 కిలో బియ్యం, సంపూర్ణ మద్య నిషేధం లాంటి గొప్ప నిర్ణయాలు తీసుకున్నాడు. ప్రజల కొరకు అనేక సంక్షేమ పథకాలు ప్రకటించాడు. బలహీన వర్గాలకు లక్షల ఇల్లులు కట్టించాడు. ఎందరో కొత్త వారిని, చదువుకున్న వారిని తమ పార్టీలోకి తీసుకొని అభ్యర్థులుగా చేశాడు. నక్సలైట్లు కూడా దేశభక్తులే అన్నాడు. పటేల్ పట్వారీ వ్యవస్థలను రద్దు చేశాడు. మండల వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజల వద్దకు పాలన తెచ్చాడు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రభుత్వానికి ఖర్చు ఎక్కువ వద్దంటూ శాసన మండలి రద్దు చేశాడు. ట్యాంక్ బండ్ పైన విగ్రహాలు పెట్టించాడు. 1989లో కాంగ్రెస్ చేతిలో ఓడిపోయిన నేషనల్ ఫ్రంట్ ని ఏర్పాటు చేయడంలో విజయం పొందాడు. ఇదే కాలంలో 4 సినిమాల్లో నటించాడు. తన జీవిత కథను రాస్తున్న లక్ష్మీ పార్వతిని 1993లో రెండో వివాహం చేసుకున్నాడు. 1994లో ఎన్టీఆర్ మళ్లీ అధికారంలోకి వచ్చాడు. కానీ ఆయన అనేక సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. పార్టీలో తీవ్ర సంక్షోభం ఏర్పడింది. తన అల్లుడు చంద్రబాబు నాయుడు నాయకత్వ బాధ్యతలను తీసుకున్నాడు. అంతటితో ఆయన రాజకీయ జీవితం ముగిసినట్టే అయింది. తర్వాత కొద్ది రోజులకే తన 73 ఏళ్ల వయసులో జనవరి 18వ తారీఖు 1996లో గుండెపోటుతో ఆ మహనీయుడు మరణించాడు. అంతవరకు రాజకీయం అంటే ఎవరో కొంతమంది పెద్దవాళ్లకు సంబంధించింది, తాము కేవలం ఓటు వేసేవారం మాత్రమే అనుకునే ప్రజలకు రాజకీయం అర్థం అయ్యేలా చేశాడు. ఆయన ప్రారంభించిన రాజకీయ ప్రస్థానంతోనే ప్రజల్లో చైతన్యం కదిలింది. అలా మొదట తెలుగు చిత్రసీమను ఆకాశం ఎత్తున నిలబెట్టి ఇలా తెలుగు నేలను రాజకీయంగా చైతన్యవంతం చేసిన ఏకైక మహానటుడు, మహానాయకుడు ఎన్టీఆర్. అలాంటి ఆ మహనీయుడికి జోహార్లు. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మరో మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి.